ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పోలిని స్వర్గానికి. జిల్లాలో 884 కరోనా యాక్టివ్ కేసులు, 404 కంటోన్మెంట్ జోన్లు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా టీడీపీ పాదయాత్ర. జిల్లాలో నూతనంగా 3 కంటోన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. జిల్లాలో నూతనంగా 3 కంటోన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. ఈ ప్రాంతాలలో నూతనంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున కరోనా వ్యాప్తి నిరోధించడానికి కంటోన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు. అవి గుడివాడ మండలంలో రమణపూడి గ్రామం, కొండూరు మండలంలోని కే కండ్రిక గ్రామం, నందివాడ మండలంలోని తుమ్మలపల్లి గ్రామం. ఈ ప్రాంతాలలో కంటోన్మెంట్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని, ప్రజలెవరూ బయటకు రాకూడదని, కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 404 కంటోన్మెంట్ జోన్లలో 884 యాక్టివ్ కేసులు ఉన్నాయని, అందువలన కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. తదుపరి గత 28 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని ఈ దిగువ చూపిన గ్రామాలలో కంటోన్మెంట్ జోన్ల నిబంధనలను తొలగించినట్లుగా తెలియజేశారు. అవి 1 పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామం, 2 గన్నవరం మండలంలోని పురుషోత్తపట్నం గ్రామం, 3 కోడూరు మండలంలోని సాలెంపాలెం గ్రామం, 4 మచిలీపట్నం మండలంలోని సత్రావపాలెం గ్రామం, 5 గన్నవరం మండలంలోని సవారిగూడెం గ్రామం, 6 బాపులపాడు మండలంలోని సింగన్నగూడెం గ్రామం, 7 మచిలీపట్నం మండలంలోని తవిసిపూడి, 8 కంకిపాడు మండలంలో తెన్నేరు, 9 కంకిపాడు మండలంలోని ఉప్పులూరు, 10 నూజివీడు మండలంలోని దిగవల్లి, 11 ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు గ్రామం, 12 చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామం. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమం 365 రోజులకు చేరిన నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి పోరాటానికి మద్దతుగా టీడీపీ ఈ కార్యక్రమం చేపట్టింది. 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. ఏడాదిగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనుకళ్ల నారాయణరావు, మాజీ జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఇలియాస్ పాషా, కుంచే నాని, గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం చేయాలని, అమరావతి రాజధాని ఆంధ్రుల హక్కు అని గత సంవత్సరం కాలంగా 365 రోజులుగా అమరావతిలో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి విధంగా అమరావతిలో రాజధాని నిర్మాణం జరిగిపోయింది. అసెంబ్లీ నిర్మాణం జరిగిపోయింది. అసెంబ్లీ సమావేశాలు అక్కడే జరుగుతూ ఉన్నాయి. సెక్రటరియట్ నిర్మాణం జరిగిపోయింది. హైకోర్టు నిర్మాణం జరిగిపోయింది. ఆంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు రాజధాని వికేంద్రీకరణ అని చెప్పి మొదలుపెట్టావు. ఇది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రులకి అమరావతిలోనే రాజధాని కావాలి. రాష్ట్రం నడిబొడ్డునే రాజధాని ఉండాలి. అమరావతిలో రాజధాని అనేది ఆంధ్రుల హక్కు. ప్రాంతీయ విభేదాలు సృష్టించకుండా అమరావతిలో రాజధాని నిర్మాణం పనులు పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. నువ్వు గనక కుటిల కుతంత్ర రాజకీయాలు కనుక చేసి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడితే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల హక్కు, ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులోనే రాజధాని నిర్మాణం కావాల్సిందిగా మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. 17వ తారీఖున చలో అమరావతి ద్వారా రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతి వెళ్ళి మా యొక్క అమరావతిలో రాజధాని నిర్మాణం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా పోరాటానికి సమాయత్తం అవుతున్నారు. మేము ఈ పోరాటానికి నాంది పలుకుతున్నాం. ఈ ర్యాలీ ద్వారా జగన్మోహన్ రెడ్డి వెంటనే గతి దిగొచ్చి నువ్వు అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే రాజధాని నిర్మాణం జరగాలని
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మరి అందరి ఆమోదంతో ఆ రోజు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కానీ అలాగే ప్రజలు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం కానీ అమరావతిని ఎంపిక చేసి ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతికి మేము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళ మాటలు నమ్మి దాదాపు 34,000 ఎకరాల భూమిని రైతులందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి వాళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి దానికి సింగపూర్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మాస్టర్ ప్లాన్ కూడా వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ నిర్మాణాలు కూడా జరిగినాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ రోజున అక్కడ శంకుస్థాపన చేసి ఇది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి రాజధాని అమరావతి అవుతుందని చెప్పి, మహానగరం అవుతుందని చెప్పి మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది, హైకోర్టు నిర్మాణం జరిగింది, అక్కడ అసెంబ్లీ నిర్మాణం జరిగింది, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాలు కూడా అక్కడ వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే అఫీషియల్ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇంకా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ అమరావతిలో జరిగినాయి. మరి అటువంటి అమరావతిలో ఈరోజు పెట్టుబడులు పెట్టడం కోసం ఆ రోజున పిలుపునిస్తే చాలా మంది వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడతానికి ముందుకు వచ్చారు. షేర్ మార్కెట్లో పెడితే ఇమ్మీడియట్గా వేల కోట్ల రూపాయలు మరి అమరావతికి వచ్చినాయి. మరి అటువంటి అమరావతిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ అమరావతి కాదు వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద విశాఖపట్నం, లెజిస్లేటివ్ క్యాపిటల్ కింద అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు అని చెప్పి ఆయన ప్రకటన చేయటం. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా, అభివృద్ధి చెందినటువంటి దేశాలు చూసుకున్నా ఒకే రాజధానిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ఢిల్లీలో మళ్ళీ కొత్త పార్లమెంట్ నిర్మాణం కానీ సెక్రటరీ నిర్మాణం కానీ జరుగుతూ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితులు ఉంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులకి ఇవాళ అన్యాయం జరిగే విధంగా, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా ఇవాళ 3 రాజధాని నిర్మాణాన్ని అనేది తెర మీదగా తీసుకొచ్చి ఇవాళ ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మాకు అన్యాయం చేయొద్దని చెప్పి రైతులు దాదాపు సంవత్సర కాలంగా 365 రోజులు రేపు 17వ తారీఖు పూర్తవబోతున్నాయి. ఈ 365 రోజులు అనేక రకాలుగా ఆడవాళ్ళు రోడ్ల మీదకి వస్తే ఈడ్ చేశారు, రక్తాలు చిందించారు ఆడపడుచులు, అనేక మంది మృత్యువాత పడ్డారు, చాలామంది క్షోభతో చనిపోవడం కూడా జరిగింది రైతాంగం. అమరావతి రైతులు 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చి వాళ్ళు రోడ్డున పడిపోయి 365 రోజులు నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం సీమ కుట్టినటువంటి అలాంటి పరిస్థితి కూడా లేనటువంటి మన వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి దౌర్భాగ్య దిశలో రైతులందరూ ఉన్నారో, వాళ్ళు పొలాలు ఇచ్చి కూడా అటు కౌలు లేకుండా ఇటు ఇళ్ల స్థలాలు లేకుండా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారనంటే ఇది ఒక ప్రాంతం విషయం కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఇది మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు సంబంధించినటువంటి రాజధాని. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనతో 13 జిల్లాలకి సెంటర్గా ఉంటుందని చెప్పేసానని ఇటు 6 జిల్లాలు అటు 6 జిల్లాలు మధ్యలో గుంటూరులో పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని ఆపేసే ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి అమరావతి అక్కడే ఉంచాలని చెప్పేసానని, అలాగే మన నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు 17వ తారీఖున చెలో అమరావతి కూడా బయలుదేరాలని చెప్పేసానని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా వివిధ కారణాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. వివిధ కారణాల వలన మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ బీమా ద్వారా ఆదుకోవడం జరుగుతుందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే వైఎస్ఆర్ బీమా పథకం ఉద్దేశమని అన్నారు. 3వ డివిజన్లో ఇటీవల మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఈ సందర్భంగా అందజేశారు. బీమా సొమ్ములో మిగిలిన 1,90,000 రూపాయలు త్వరలో బాధిత కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంటుకు జమ అవుతుందన్నారు. రాష్ట్ర మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్దాదా, డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ శీలం బాబ్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ బీమా కింద ఎవరైతే కుటుంబ పెద్ద, ఈ కుటుంబానికి పెద్ద దూరం అవడం జరగడంతో జగన్ గారు చెప్పిన విధంగా తక్షణ సాయం 10,000 అనేది ఆ కుటుంబానికి అందించడం జరిగింది.
కుటుంబ పెద్ద ఇంటికి దూరం అవటం ఎంతో దురదృష్టకరం. ఆ టైంలో ప్రభుత్వం అనేది ఇలా అండగా నిలవటం, తక్షణ సహాయం అందచేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కిందటి ప్రభుత్వాలు చూస్తే బీమా అనేది కడితే అసలు వస్తుందా, ఎవరి దగ్గరికి తిరగాలి, ఏ రోజు వస్తుంది, ఎవరు తీసుకొస్తారు, మనం ఎవరిళ్ళకి తిరగాలి అని తెలియని పరిస్థితిలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే ఈరోజు వాలంటీరే ఇంటికి తిరిగి బీమా అప్లై చేసి తద్వారా జగన్ గారు చెప్పిన ఉత్తర్వుల ద్వారా తక్షణ సహాయం 10,000 అందచేయటం, అలాగే మిగిలిన అమౌంట్ కూడా ఎవరి చేతులు తిరగకుండా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో పడటం అనేది చాలా గొప్ప విషయం. ఇంత అండగా నిలుస్తున్న జగన్ గారి ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం. తప్పకుండా ఇంటి పెద్ద దూరమైన ఈ కుటుంబానికి ఈ వార్డు ఇన్ఛార్జ్ బాబ్జీ గారు, మా నాయకుడు పేరు నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ కుటుంబానికి అండదండగా ఉంటారని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారు ముఖ్యమంత్రి కాకముందే ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి ప్రజల దగ్గరికి నేరుగా ఆయన వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎవరెవరికి ఏ ఇబ్బందులు వచ్చినాయి, ఆ ఇబ్బందులు తీరాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి అనేటువంటి చక్కటి ఆలోచనతో ఆనాడే ఆయన నేను విన్నాను అని చెప్పి ఏదైతే ముందుకెళ్తున్నారో ఆ తరుణంలోనే చాలామంది వాళ్ళకి స్థితిగతులను బట్టి వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్తున్నప్పుడు అన్నీ విన్న తర్వాత మరి ప్రజలందరూ కూడా వారికి 151 సీట్లు ఇవ్వటం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే పాదయాత్రలో చెప్పారో, ఏదైతే నవరత్నాలలో ప్రవేశపెట్టారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అన్నీ చేసుకుంటూ ప్రతిదీ కూడా ఎన్ని విమర్శలకు గురైనప్పటికీ ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా కూడాను దాన్ని లెక్క చేయకుండా మంది ముందుకు వెళ్తున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ 3వ వార్డులో బాబ్జీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డు ఇది. మరి ఆ వార్డులో మరి పేరేంటమన్నా భోగిరెడ్డి శ్రీను గారని చెప్పి వారు గుండె నొప్పితో మరణించడం జరిగింది. మరణించిన తర్వాత వైఎస్ఆర్ బీమా అని చెప్పి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఎవరైతే ఆ పెద్ద కుటుంబంలో ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబాలు దిక్కు లేకుండా పోతాయి, ఆ కుటుంబాలకి ఉన్నటువంటి బాధలన్నీ తీరాలంటే ఏదో ఒకటి చేదుడుగా ఉండాలనే ఉద్దేశంతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ బీమాని ప్రవేశపెట్టారు. ఆ బీమా ద్వారా మరి చనిపోయినటువంటి వాళ్ళకి ఎవరైతే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు చనిపోతే మట్టికి 30,000 రూపాయలు వర్తిస్తే వాళ్ళకి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు మన కిట్టు బాబు మన దాదా గారు సమక్షంలో ఆమెకు అందచేయటం జరిగింది. త్వరలోనే ఆమెకి 2 లక్షల రూపాయలు ఆమె అకౌంట్లో పడతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పెద్ద ఏదన్నా పొరపాటున అకాలంగా మరణిస్తే ఆ ఇంటి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఆయన ఈ పథకం పెట్టి తొలిసారిగా మచిలీపట్నంలో అలాగే కృష్ణా జిల్లాలో రెండోదిగా రావటం అనేది నా వార్డులో రావటం అనేది అందుకే ఈరోజు మన కిట్టుబాబు గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇది చాలా మంచిది. ఎందుకంటే కుటుంబంలో ఇలా పెద్ద హఠాత్తుగా మరణిస్తే ఎవరో దిక్కులేని సమయంలో ఈ డబ్బులు చాలా ఉపయోగపడతాయి. మట్టి ఖర్చుల కింద కూడా 10,000 రూపాయలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి, భీమామిత్రగా పనిచేస్తున్నాను మెప్మా సెక్షన్లో. అయితే నేను 1 నుంచి 17 వార్డులు చేయడం జరుగుతుందండి, చూసుకుంటాను. అయితే మన వైఎస్ఆర్ బీమా కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ బీమాలో 18 నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయడం జరిగిందండి. వాళ్ళల్లో నిన్నటి వరకు ఏంటంటే వైఎస్ఆర్ బీమా స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి అందరికీ చెప్తున్నాము. అయితే నిన్నటి నుంచి వెబ్సైట్లో రావడం జరిగింది. అక్టోబర్ 21 నుంచి ఎవరైనా ఈ బీమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మన టౌన్లో ఎవరైనా సరే ఈ బీమాలో ఉండి చనిపోయారు, మేము లేదు అని చెప్పడం జరిగింది నిన్నటి వరకు. అయితే నేను వెబ్సైట్ ఓపెన్ అవడం వలన
ఎవరైతే చనిపోయారో వాళ్ళు అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయండి. అది కూడా మనకి బ్యాంకులో ప్రీమియం అనేది కట్ అవుతుంది కూడాను. 321 రూపాయి ఒకటి 12 రూపాయలు వాళ్ళకి ప్రీమియమ్స్గా కట్ అవుతున్నాయండి. అవి చూసుకుని వెంటనే మీరు కాల్ సెంటర్కి చెప్పడం వలన అక్కడ ఉన్న బీమా మిత్రాలకు కానీ లేదు అక్కడ మెప్మా సెక్షన్కి కానీ మీరు ఒకసారి సచివాలయంలో ఉన్న వెల్ఫేర్స్కి కానీ మీరు ఈ విషయాన్ని తెలియపరచడం వలన ఏంటంటే వాళ్ళకి వెంటనే అంటే తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు మన సచివాలయాల్లో 20,000 రూపాయలు చొప్పున పడినాయండి. అవన్నీ ఇవ్వడం కూడా జరుగుతుంది. తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. కోడూరు మండల వ్యాప్తంగా గతంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులకు మరలా ఇది పునరావృతం కాకుండా ఈ విషయంపై రైతులకు ధైర్యం కలిగించే విధంగా ఒక భరోసా ఇవ్వాలని పాత్రికేయులు శాసనసభ్యుల దృష్టికి తీసుకురాగా స్పందించిన నియోజకవర్గ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పాలకాయతిప్ప అవుట్ఫాల్ సూయేజ్ వద్దకు వచ్చి వాటిని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అవుట్ఫాల్స్ లూయిస్ పరిశీలించామని ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వ్యవసాయ శాఖ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సంబంధిత అధికారులు పరిశీలించారని అన్నారు. వేసవి కాలంలో అవుట్ఫాల్స్ లూయిస్ పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటామని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, నీట మునిగిన పంట పొలాలకు పూర్తి స్థాయిలో ఇన్పుట్ సబ్సిడీ డిసెంబర్ 30 కల్లా అందిస్తామని, 14, 15, 16, 17, 18 నెంబర్ కాలువల క్రింద రైతులందరూ దాల్వా సాగుకు సిద్ధం కావాలని తెలిపారు. ఇప్పటి వరకు నష్టపోయిన రైతులు పంట నష్టం నమోదు చేసుకుని వారు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని సింహాద్రి రైతులకు భరోసా ఇచ్చారు. ఎస్సీ గారిని, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చాం. చూసారు పరిస్థితి. ఇక్కడ సమస్య ఏంటంటే అవుట్ఫాల్స్ లూయిస్ ఎడలు పెంచాల్సింది. ఎడలు పెంచుకోకుండా ఆ పక్కన లోతుగా ఈ పక్కన లోతుగా వాటర్ బయటికి లాగేది మాత్రం అంతవరకే ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా రేపు సమ్మర్లో మ్యాక్సిమం 99% పనిచేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఇది చేద్దాం అనుకుంటున్నాం. ఆ డిపార్ట్మెంట్ కూడా ఇంతకుముందు చెప్పున్నాం కనుక వాళ్ళు కూడా సానుకూలంగానే ఉంటారు. గవర్నమెంట్తో కూడా చెప్పి ఖచ్చితంగా చేస్తాం. దాళవా మాత్రం 14వ నెంబర్ కాలం నుంచి దాళవా ఉంది. ఈ దాళవాకి ప్రిపేర్ అయ్యి దాళవా వేసుకోమని చెప్పి విజ్ఞప్తి. ఈ సంవత్సరం ఈ పంట అంతా పోయింది, చాలా నష్టం జరిగింది. కృష్ణా జిల్లాలో హయ్యెస్ట్ వరి డ్యామేజ్ అయింది అవనగడ్ కాన్స్టిట్యున్సీ. రికార్డు ప్రకారం కూడా అది నమోదు చేయించారు. ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ డిసెంబర్ 31 లోపు ఖచ్చితంగా రైతాంగానికి అందరికీ ఎవరైతే నష్టపోయారో అందరికీ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చాలా క్లారిటీతో ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇన్పుట్ సబ్సిడీ రావాలంటే సంవత్సరం పైన పెట్టేది. ఇంతకుముందు జరిగిన అక్టోబర్లో వర్షాలు పడినప్పుడు కూడా నవంబర్లో ఇచ్చేశారు, 1 మంత్ లోపు ఇచ్చేశారు. ఇప్పుడు కూడా ఈ నష్టాన్ని డిసెంబర్ 31 కల్లా ఇస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొందరైతే ఆ నష్టం ఎంత ఇస్తారో చెప్పాలా, అది ఎప్పుడు ఇస్తారో చెప్పాలా, ఎంత పోయిందో చెప్పాలా, అది ఏదో ప్రచారం చేసుకోవడానికి తప్ప ఆచరణలో అది అవునా కాదా ఏం చేస్తున్నారు అనేది కూడా చూడకుండా మాట్లాడుతున్నారు. పాత గవర్నమెంట్లో మాట్లాడినట్టే ఈ గవర్నమెంట్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిందే అక్టోబర్లో పోయిందని నవంబర్లో ఇచ్చారు. నవంబర్లో మన తుఫాను దెబ్బతినడానికి డిసెంబర్ 31 ఇస్తా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నారో అది చేయడం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆర్బీకేలు ఇవన్నీ దానికి ఉపయోగపడే ఖచ్చితంగా ఈ వ్యవసాయం మరింత బాగుండేటట్టు తీసుకెళ్ళి. ఈ సంవత్సరం పంటలు చాలా బాగా పండి, లాస్ట్ ఇయర్ కంటే కూడా బాగా పండి. కానీ ఈ ప్రకృతిని శాసించే సిస్టమ్ వైఎస్ఆర్సీపీ దగ్గర లేదు, తెలుగుదేశం దగ్గర వాళ్ళ దగ్గర ఉంది. అంతకుముందు అనంతపురం జిల్లాలో రెయిన్ గన్స్ అవి పెట్టి ప్రకృతిని జయించామని చెప్పారు. మా దగ్గర మాత్రం ఇటువంటి సిస్టమ్ లేదు. ఇటువంటి సిస్టము ఆయన ఏదైనా గబుక్కుని ప్రజల శ్రేయస్సు కోరి తీసుకొచ్చి అడ్డం పెట్టాల్సిందే తప్ప ఈ ఇంతవరకు ఎక్కడ అది సాధ్యపడే పనిలాగా మాకు కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎవరైతే దాంట్లో నష్టపోయిన వాళ్ళకి ఎంతో కొంత చేయూతనివ్వడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో మేము సపోర్ట్ అవుతాం. దేశాయిపేటలో ఘంటాలమ్మ సంబరం అంగరంగ వైభవంగా జరిగాయి. దేశాయిపేటలో ఘంటాలమ్మ సంబరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కుబడులు సమర్పించుకున్నారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారి ఆధ్యాత్మిక శోభ చేకూర్చాయి.
కార్తీక మాసం ముగిసి అమావాస్య రావటంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పోలిని స్వర్గానికి పంపారు. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసి అమావాస్య రావటంతో మహిళలంతా పోలిని స్వర్గానికి పంపే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేకన్పేటలోని కాలువ వద్ద పోలిని స్వర్గానికి పంపేందుకు మహిళలు పోటెత్తారు. అమావాస్య రోజు వేకువజామునే మహిళలంతా పోలిని తలుచుకుంటూ అరటి డొప్పలలో ఒత్తులు వెలిగించి ఆ దీపాలను నీటిలో వదిలారు. అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపం వెలిగించకపోయినా అమావాస్య రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. సాంప్రదాయబద్ధంగా తెల్లవారుజామున నీటిలో వదిలిన దీపాలు చీకట్లను పారద్రోలి ఆధ్యాత్మిక కాంతులు వెదజల్లాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతిని జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. అమరజీవి పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కోర్టు సాయిబాబా గుడి సర్కిల్లో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని ప్రాణాలు సైతం త్యాగం చేసి భారతదేశంలో తెలుగువారికి ఒక రాష్ట్రం సాధించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు. బాలాజీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు వచ్చిందంటే అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగమని, వారి త్యాగ ఫలితం నేడు 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కానీ ఆ మహనీయుని త్యాగాన్ని 2 రాష్ట్రాలు కూడా విస్మరించాయని బాలాజీ ఆక్షేపించారు. పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతులను అధికారికంగా చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు మాట్లాడుతూ ఆమరణ నిరాహార దీక్షలోనే అమరుడైన పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని, సమాజం నాకేమిచ్చింది అనే భావన నుండి సమాజానికి నేనేం చేశాను, నేనేం చేయగలను అనే ఆలోచనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని అన్నారు. అటువంటి మహనీయులలో పొట్టి శ్రీరాములు ఒకరిని రాజు అని తెలిపారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు చౌదరి మాట్లాడుతూ తెలుగువారు అణచివేతకు గురవుతూ వివక్షను ఎదుర్కొంటున్న ఆ సమయంలో వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే తెలుగు రాష్ట్రమని, ఆ మహనీయుని చరిత్ర ప్రతి పౌరుడు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సమీర్, రూరల్ నాయకులు బండి శివ, ఏడుకొండలు, మణికంఠ, మనోహర్, మైకేల్ తదితరులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ మొత్తం కార్యకర్తలు పెద్దలు అలాగే మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజున ఆయన మద్రాసులో కలిసి ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి 55 రోజులు మరి నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. ఇవాళ అయితే దేశాన్ని దోసుకునేవాళ్ళు ఇవాళ నాయకులైతే దేశం కోసం ప్రాణాలు అర్పించే నాయకులు ఆ రోజుల్లో ఉన్నారు. అలాంటి మహానుభావులు పుట్టిన భూమి మంది. వాళ్ళ యొక్క ఆశయాలతో వాళ్ళ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీ ముందుకెళ్తుంది. మేము కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. బతికినంతకాలం ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి. ఆ రోజున త్యాగం చేసినట్టు మహానుభావులు అందరినీ కూడా మనం గుర్తుపెట్టుకుని వాళ్ళకి భోజనాలు కూడా పేదలకు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం సొమ్ముతో చేయాలి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం వల్ల ఈ రోజున మనం అందరం కూడా సుఖపడుతున్నాం కనుక మరి జనసేన పార్టీ తరపున మేమందరం ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ప్రతి నాయకుడు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకుని సాయిబాబా గుడి సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి మచిలీపట్నం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ మహానుభావుడికి గార్లాండ్ చేస్తూ ఘనంగా నివాళులర్పించాం. తెలుగువాడికి ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 55 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి ఆంధ్ర కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. కానీ ఆ మహనీయుడు యొక్క ఆశయాన్ని నేటి రాజకీయ నాయకులు నీళ్ళపాలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టేశారు. ఆంధ్రుల యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తల ఉంచినగా చేశారు. ఏ ఆశయంతో అయితే ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం కావాలో ఆంధ్రుల గౌరవం కావాలని చెప్పి ఆ మహానుభావు పోరాటం చేస్తే కనీసం ఆ మహానుభావుడికి ఇవాళ అధికార పార్టీ కానీ లేకపోతే అధికారులు ఎవరు కూడా వచ్చి ఆ మహానుభావుడు ఒక గార్లాండ్ కూడా చేయకపోవడం చాలా బాధాకరం. మరి ఆ రోజున తెలుగు వారందరూ కూడా వివక్షకు గురవుతున్నటువంటి తరుణంలో ఆమరణ నిరాహార చేసేసి తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడినటువంటి సాధించినటువంటి మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే ఆయన్ని మర్చిపోయారు అందరూ. 2 రాష్ట్రాలు కూడా మర్చిపోయినాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోవటం అంటే మన కన్నతల్లిని మర్చిపోయినట్టే. ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా లంకిశెట్టి బాలాజీ గారు, రామకృష్ణ గారు, చౌదరి గారు, జన సైనికులందరూ కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి రాబోయే భావితరాలకి ఈ విషయం తెలియాలా. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చిందంటే వారు ఏర్పరిచినటువంటి ఒక రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఈ భారతదేశంలో ఉండబట్టే. అటువంటి మహనీయుడి యొక్క వర్ధంతి జయంతుల్ని అధికారికంగా చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించడం, అలాగే ఆయన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేయటం, అదేవిధంగా కూచిపూడి నృత్య కళాశాలను కూడా తెలుగు విశ్వవిద్యాలయం విలీనం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో మరి రాజధాని ఎక్కడ పెట్టాలి అనే దాని మీద వివిధ ప్రాంతాల్లో అభిప్రాయాలు వస్తే ఆఖరికి మరి కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం లక్ష్మణరావుపురంలో 1, ఈడేపల్లిలో 1, టెంపుల్ కాలనీలో 1, బ్రహ్మపురంలో 1, నరసింహపురంలో 1, రాజుపేటలో 2 కేసులు, నిజాంపేటలో 1, బచ్చుపేటలో 1, సుకర్లాబాద్లో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో గూడూరు మండలం రాయవరంలో 1, ఘంటసాల మండలం చిట్టూర్పులో 1, బంటుమిల్లిలో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు.